హాయ్ అందరికీ. ఈరోజు మనం పావని డేవ్ ఛానల్లో చెక్ వెదర్ ఇఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ నాట్ అనే క్వశ్చన్కి మనం ప్రోగ్రామింగ్ కోడ్ అనేది రాయాలన్నమాట. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఏంటి? ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఇప్పుడు ఒక నెంబర్, ఏదైనా నెంబర్ని మనం 5తో డివైడ్ చేస్తే ఆ రిమైండర్ అనేది 0 వచ్చింది అంటే ఆ నెంబర్ని మనం మల్టిపుల్ ఆఫ్ 5 అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15, తర్వాత ఇలా అన్నమాట 25. సో ఇలాగా అంటే ఒక నెంబర్ అనేది 5తో డివైడ్ అయ్యింది అంటే కంప్లీట్గా ఆ నెంబర్ని మనం మల్టిపుల్ ఆఫ్ 5 అని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆఫ్ 3 అనుకోండి. 3 అంటే ఏమొస్తాయి? 3తో 3 డివైడ్ అయితే 0 రిమైండర్ వస్తుంది. అలాగే 3తో 9 డివైడ్ అవుతుంది అనమాట. 3 మూడు 9, సో రిమైండర్ 0 వస్తుంది. సో ఆ నెంబర్ని మనం మల్టిపుల్ ఆఫ్ 3 అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదనమాట. సో లాజిక్ అయితే ఇదనమాట. సో ఇప్పుడు మనం కోడ్ రాద్దాము. లెట్ నెంబర్ తీసుకుందాం. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. సో మనకి ఏం రావాలి కండిషను? ఇక్కడ కూడా మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. బికాజ్ డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుందా లేదా అంటే మనం చెక్ చేయాలి కాబట్టి. సో నెంబర్ అనేది మాడ్యులస్ 5 = 0 అంటే రిమైండర్ 0 వచ్చింది అంటే దాన్ని మనం ఏం చెప్తాము? console.log. సో గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. ఓకే, ఎల్స్ మనకి ఏం రావాలి? గివెన్ నెంబర్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5 అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను. 5తో 3 డివైడ్ అవుతుందా? అవ్వదు. సో ఎగ్జాక్ట్గా మనకి ఏం రావాలి? ఇప్పుడు నాట్ మల్టిపుల్ ఆఫ్ 5 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో గివెన్ నెంబర్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5. సో అవుట్పుట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం 5 తీసుకుందాము. 5 తీసుకుంటే 5తో 5 డివైడ్ అయిపోతుంది కాబట్టి కంప్లీట్గా రిమైండర్ అనేది 0 వస్తుంది కాబట్టి సో మనకి అవుట్పుట్ ఏం రావాలి? గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 అని రావాలి. సో గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. సో ఇలా అన్నమాట. ఇప్పుడు 25 తీసుకుందాము. సరే 525 తీసుకుందాం. అది మల్టిపుల్ ఆఫ్ 5 కాదో చూద్దాము. గివెన్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 ఎందుకంటే డివైడ్ అవుతుంది అండ్ కంప్లీట్గా రిమైండర్ 0 వస్తుంది కాబట్టి. సో ఇదన్నమాట ఈరోజు మన ఛానల్లో ప్రోగ్రాము. సో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ మనం కోడింగ్ రాయడం కంప్లీట్ చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జావాస్క్రిప్ట్ లాజిక్ వీడియోస్. సో మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు